హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను గింజగడ్డలు స్వీట్ పొటాటో అంటారు కదా, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఉన్న పిల్లకాయలకి ఏం తెలియటం లేదండి. చాలా మంచిదండి. బాగా వాష్ చేసి మనం నెయ్యి వేసి ఉడకబెడదాము. పిల్లలకి పెడితే చాలా మంచిదండి. ప్రోటీన్ మంచిగా ఉంటదండి. ఓకేనా అండి? ఎలా చేస్తానో చూపిస్తాను. 10 నిమిషాలు నీళ్ళలో ఇలా నానబెట్టుకోండి. దీంట్లో మట్టి డస్ట్ అది ఇది ఉంటది కదా, మొత్తము పొద్దు. ఆ తర్వాత 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని అప్పుడు మనం కుక్ చేసుకుందామండి. సరేనా? 10 నిమిషాలు నీళ్ళలో ఉంచుతానండి. మనము నీట్గా కడిగి ఇలా చూడండి, వేస్టేజ్ అంతా తీసేసాను. ఇట్లా ఇట్లా కట్ చేసేసుకొని తీసుకున్నాం మనకు వేస్టేజ్ అంతా పోద్దండి. ఇప్పుడు మనము దబర్లో పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించేసి ఓన్లీ నెయ్యితోనే కుక్ చేయాలండి. మనము వాటర్ పోయకూడదు. చూడండి, నెయ్యి వేసాను. నెయ్యితోనే మనం సన్న మంట మీద ఒక 20 నిమిషాలు కానీ ఉడకబెట్టుకున్నాం అనుకో బాగా కుక్ అవుతాయండి. చాలా బాగుంటాయి. ఓకేనండి? ఇంకా మనం ఉడకబెట్టుకుందాం. ఇది నెయ్యితోనే ఉడకబెట్టాలి. మూత పెట్టామని కావురు తుడిగిపోతాయండి. నీళ్ళు పోయకూడదు అసలుకి. చూసారు కదండి, ఇలా ఉడుకుతుండాలండి. నెయ్యితోనే ఉడకాలి మొత్తము. మనం పెట్టి 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలకి బాగా ఉడికిపోద్దండి. ఆయిల్ అంతా బాగా ఉడుకుతుంది. నీళ్ళుగా పోయకూడదండి, ఓన్లీ ఆవిరితోనే ఉడకాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. నేను అసలు నీళ్ళే పోయలేదండి, నీటితోనే ఉడకబెట్టాను. చూడండి ఎంత బాగుందో. జ్యూసీగా వచ్చేసినాయి. మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టుకోండి. చాలా మంచిది, మంచి హెల్తీ ఫుడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండి. ఓకేనా?